తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చౌటుప్పల్ మున్సిపాలిటీలోని మార్కండేయ దేవాలయం నుండి పీడబ్ల్యూడి రోడ్డు లింగారెడ్డి తాళ్లసింగారం కలిపేటటువంటి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణం చేసి ఎంతో మంది ప్రయాణికులకు 3 నెలల క్రితం నుండి కంకర పోసి ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. అనేక మంది ప్రయాణికులు స్లిప్ అయి ఎంతో మందికి గాయాలు కూడా జరిగాయి. ఇక్కడ మోరీ నిర్మాణము అసంపూర్తిగా చేసి నిధులు దుర్వినియోగం చేశారు. కానీ దీనిపై వెంటనే మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, పూర్తి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని మార్కండేయ దేవాలయం నుండి పీడబ్ల్యూడి రోడ్డు లింగారెడ్డిగూడెం తాళ్లసింగారం కలిపేటటువంటి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణం చేసి ఎంతోమంది ప్రయాణికులకు 3 నెలల క్రితం నుండి కంకర పోసి ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. అనేక మంది ప్రయాణికులు స్లిప్ అయి ఎంతోమందికి గాయాలు కూడా జరిగాయి. ఇక్కడ మోరీ నిర్మాణము అసంపూర్తిగా చేసి నిధులను దుర్వినియోగం చేశారు. కానీ దీనిపై వెంటనే మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి, పూర్తి నిర్మాణం చేపట్టాలి. చేయని ఎడల తెలుగుదేశం పార్టీ ద్వారా నిరసనలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి వర్కల వెంకటేశం గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిల్వేరు రాజు, మండల పార్టీ ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, గోవిందాచారి, చెరుకు అశోక్ గౌడ్, గోసిక పాండు, యాట వెంకటేశం, పాశం రఘుపతి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.